పల్నాడు జిల్లా దాచేపల్లి విద్యార్థులు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో భాగంగా దాచేపల్లిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. దీనికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కేవలం 16,000 ఉద్యోగాలే డిఎస్సిలో నియామకం చేసి దాంట్లో కూడా లంచాలు తీసుకొని అవకతవకలు చేసిన ఈ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉంటే ఎంత 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే వరకు నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అధికారంలో వచ్చిన నెలలోనే ఇస్తానని చెప్పి ఇప్పటికి సుమారు 27-28 నెలలు పూర్తి చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎంత ఇంటింటికి ఆడపడుచుకి ఆడబడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి సంవత్సరానికి 18,000, 2 సంవత్సరాల్లో ఇప్పటికి 36,000 రూపాయలు బకాయి పడి మరి ఒక్క ఆడపడుచుకు కూడా సుమారు 2-2.5 కోట్ల ఉన్న అక్కా చెల్లెమ్మల్లో ఒక్కళ్ళకు కూడా ఆడబిడ్డ నిధి ఇవ్వలేని దిక్కుమాలిన తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే ఎంత మరి వ్యవసాయం పంటలేస్తాం, రైతులు కష్టపడుతుంటే కనీసం ఎరువులు కూడా ఇప్పించలేని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఉంటే ఎంత ఇలా ఈ రాష్ట్ర పరిస్థితులు అద్దం పడుతున్నాయి. ఈ రోజున మీరే చూస్తున్నారు, ఇచ్చిన హామీలు తొంగలో దొక్కారు. చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు, ఆయన ఇచ్చిన సూపర్ 6లో మొట్టమొదటిది ఆడబిడ్డనిది నిరుద్యోగ భృతి చేతులు ఎత్తేశాడు. ఇంకిచ్చేది నా బొందా 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అని చెప్పి 2 సంవత్సరాల్లో 6 ఇవ్వాల్సింది ఇప్పటికి 1-2 ఇచ్చి గ్యాస్ కొట్టారు. ఒక్క పథకం అన్నా సక్రమంగా నడుస్తుందా? కనీసం ఏమన్నా అభివృద్ధి ఉందా? ఏమీ లేదు. గురజాల నియోజకవర్గంలో మీరు చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగిందయా అంటే 7 ప్రభుత్వ హత్యలు, 3 రాజకీయ హత్యలు, 1 ఆత్మహత్య జరిగింది గురజాల నియోజకవర్గంలో. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నాం. పిడుగురాళ్లలో, దాచేపల్లిలో ఎక్కడైతే మేము స్వచ్ఛమైన కృష్ణా నీళ్ళు ఇచ్చామో తాగునీరు అందించలేక ఎమ్మెల్యే అయిన 3 నెలల్లోనే మరి అక్కడ పిడుగురాళ్ళలో 4-5, దాచేపల్లిలో మరి నారాయణపురంలో 2 చనిపోయారు బీసీలు. కనీసం పట్టించుకున్న నాదుడు లేడు కలుషిత తాగునీరు తాగి. మరి అలాగే చెల్లగుడిపాడులో 2 బీసీలు, పాపం పిన్నెల్లిలో ఎస్సీ సాలమన్ని తెలుగుదేశం నాయకులు మర్డర్ చేశారు. చివరికి సిఐ హింసలు తాళలేక ఒక మైనారిటీ సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన ఘనత. 7 ప్రభుత్వ హత్యలు, 3 రాజకీయ హత్యలు, 1 ఆత్మహత్య. చివరికి మేము చేపట్టిన పనులు కూడా పూర్తి చేయలేకపోతున్నారు. అందుకే ప్రజా ఉద్యమం చేపడుతున్నాం. ఈరోజు ఏం ఎలక్షన్లు లేవు, ఈరోజే మేము ఓట్లు అడగట్లా. కానీ బాధ్యత కలిగిన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దుర్భాషలాడినా, ఎంత ఇబ్బందులు కలగజేసినా ప్రజల పక్షాన నిలబడాలి. ప్రజలకి రావాల్సిన డిమాండ్ ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారో అవి నెరవేర్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. రేపు స్థానిక సంస్థల్లో ఒకే నినాదంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి ఇంటికి పోతుంది. అమ్మా ఆలోచించండి, మీకు రావాల్సిన 1,500 సంవత్సరానికి 18,000 మీకు కావాలంటే నిలయండి తెలుగుదేశం నాయకులు. ఇస్తేనే ఓటు అడగడానికి రమ్మనండి. మీ బిడ్డలకి రావాల్సిన నెలకి 3,000, సంవత్సరానికి 36,000, ఇప్పటికే 72,000 బాకీ. అది పూర్తిగా మీకు రావాలంటే తెలుగుదేశాన్ని ఓడించండి. భయంతో అన్నా మీ డబ్బులు మీకు వస్తాయి. లేకపోతే ఈ తండ్రి కొడుకులు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీకు కనపడ్డు 2.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్లు వస్తాయి, ఓడిపోతారు. గతంలాగే మోసం చేసి చెక్కేస్తారు. మీ డబ్బులు మీకు కావాలంటే రేపు స్థానిక సంస్థల్లో నిలయండి. ప్రతి ఇంటికి ప్రచారం చేయబోతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ. అలాగే ప్రతి విషయంలో కూడా ఈరోజు మీరు చూస్తున్నారు, డిఎస్సి పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో 1,30,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఒక్క కంప్లైంట్ లేదు. ఒక్కడు కూడా
మరి దాంట్లో వచ్చే అవకతవకాలు అన్నోడు లేడు. ఈ రోజున కేవలం 16,000 ఉద్యోగాలు ఇచ్చిన లోకేష్ బాబు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ ఆఫీసులో పనిచేసే వాళ్ళకి ఇలా ఉద్యోగాలు ఇవ్వటం, మరి అన్ని అవకతవకలు చేయటం, చివరికి దాంట్లో కూడా లంచాలు తీసుకుంటున్నారంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. గురజాల నియోజకవర్గం అయితే అవినీతికి పరాకాష్ట. మైనింగు వాళ్లే, గంజాయి వాళ్లే, పేకాట క్లబ్బులు వాళ్లే, చికెన్ అమ్ముకోవటం వాళ్లే, చిప్స్ అమ్ముకుంటాం వాళ్లే, చేప అమ్ముకుంటున్నారు వాళ్లే, చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ బ్లాక్ లో అమ్ముకున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన పరిపాలన గురజాలలో ఎప్పుడన్నా చూసామా? ఆలోచించమని చెప్తున్నాం. తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు కర్మ గాలి ఓట్లు వేసాము గెలిపించాము, మాకు బుద్ధి వచ్చిందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఏం పర్లేదు, మంచి రోజులు వస్తాయి. మళ్ళీ అభివృద్ధి అంటే ఏంటో, ప్రశాంతత అంటే ఏంటో ఈ ప్రాంతంలో చేసి చూపెడతాం మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులని తెలియజేసుకుంటూ